యుఎల్సీలో ఉన్నట్టుగా సర్వేలో తేలింది. ఇప్పుడు ఉప్పల్ స్వరూప్ నగర్ అని ఉంది. ఆ ఉప్పల్ స్వరూప్ నగర్ లో బిడ్డ పెళ్లి కోసం ఒకరు ఇల్లు అమ్ముకున్నారు. అడ్వాన్స్ అయిపోయింది, కొన్న అతనికి లోన్ కూడా శాంక్షన్ అయింది. వీళ్ళు కూడా 25 సంవత్సరాల క్రితం ఆ ప్రాపర్టీ కొనుక్కున్నారు. ఇప్పుడు అదే యుఎల్సీలో ఉంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఈ ప్రభుత్వం వాళ్ళకి ఏం మార్గం చూపిస్తుంది? వాళ్ళ పిల్ల ఆగిపోయింది. అసలు అంటే ఇప్పుడు నిజంగా సమస్య ఉండి నిజంగా నిషేధిత జాబితాకు అర్హత ఉండి భూమి పెట్టడం ఒక ఎత్తు. అంటే కోర్టు ఉత్తర్వులు ఉన్న అన్ని రకాల అనుమతి పత్రాలు ఉన్న నిషేధిత జాబితాలో పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టెక్నికల్ ప్రాబ్లము గతంలో సర్వేలో భాగంగా జరిగిందని చెప్తున్నారు. అదా లేదంటే ఇంటెన్షనల్ గా పెట్టి డబ్బులు దండుకునే దీనికి ఏమైనా? రెండు ఉన్నాయండి. ప్రభుత్వం యొక్క ఖజానా నింపుకోవటం ఒకటి, అంటే ఇంతకుముందు గవర్నమెంట్ 59 జీవో 58 జీవో తీసుకురావడం జరిగింది. 58 లో ఫ్రీగా రెగ్యులరైజ్ చేశారు. 59 లో అక్కడ ఉన్న మార్కెట్ విలువను బట్టి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే సిద్ధాంతాన్ని క్యాచ్ చేసి ఇప్పుడు యుఎల్సీ అనేది ప్రజల ముందు పెట్టి ఇప్పుడు ఖజానా నింపుకోవడానికి కొన్ని లక్షల రూపాయలు పేద మధ్య తరగతి ప్రజల నుంచి వసూలు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అసలు సబ్ రిజిస్ట్రార్లకు గత ప్రభుత్వాలు 2006 వరకు నిషేధిత జాబితాని పంపించలేదు. 2006 వరకు నిషేధిత జాబితాని పంపించకపోవటం వల్ల వాళ్ళు అన్ని రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత ఏమైంది? 2000 ఇప్పుడు తర్వాత యుఎల్సీ అనేది 2016లో తీసుకొచ్చారు. 2016లో తీసుకొచ్చి ఒక నెల రోజులు టైం ఇచ్చారు. నెల రోజులు టైం ఇచ్చి అంటే ఐడియా ఉన్న వాళ్ళు, దాని గురించి తెలిసిన వాళ్ళు, రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు అప్పుడు యుఎల్సీ కింద రెగ్యులరైజ్ చేసుకున్నారు. యుఎల్సీ అంటే జస్ట్ సర్ప్లస్ ల్యాండ్. నగర పరిధిలో అయితే ఒక వ్యక్తి పేరు మీద 1200 గజాల కంటే ఎక్కువ ఉంటే అది యుఎల్సీ కింద వస్తుంది. అదే గ్రామాల్లో అయితే వ్యవసాయ భూముల్లో అయితే 54 ఎకరాల కంటే ఒక వ్యక్తి అధికంగా మీద ఉంటే అది యుఎల్సీ అంటారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్, సర్ప్లస్ ల్యాండ్ ఇట్లాంటివి అని చెప్తారు. ఈ నిషేధిత జాబితాలో ఏది దేవాదాయ భూమి, లేకపోతే ఏది వక్ఫ్ బోర్డు భూమి, ఏది భూదాన్ భూమి, ఏది సీలింగ్ భూమి అనేది ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ఒక వ్యక్తి వచ్చి ఒక రియాల్టర్లో లేకపోతే ఒక రాజకీయ నాయకుడు వచ్చి అక్కడ లేఅవుట్ చేస్తాడు. ఆ లేఅవుట్ చేస్తూ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తూ ఉంటుంది. లేఅవుట్ అయిపోతుంది, అన్ని అనుమతులు వస్తాయి, అక్కడ ఇల్లు కట్టుకుంటారు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది, పర్మిషన్స్ వస్తాయి, అన్ని రకాలుగా అనుమతులు వచ్చినాక ఒక 25 ఏళ్ళు గడిచిన తర్వాత నీది గవర్నమెంట్ భూమి అని వాళ్ళ మీద దాడి చేయటం ప్రభుత్వం ఎంతవరకు కరెక్ట్ అనేది మా ప్రశ్న. అంటే ప్రవీణ్ గారు, ఇక్కడ రెండో కీలకమైన అంశం ఏంటంటే, సరే కొన్ని ఇష్యూస్ కొన్ని నోటీసుల్లోకి వెళ్ళటము, కొంత అవినీతికి పాల్పడుతుండటము, డబ్బులు డిమాండ్ చేయటం పై లెవెల్ నుంచి కింద వరకు ఇది జరుగుతుంది. ఇప్పుడు అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఈ మధ్య మాట్లాడడానికి నేనేమో భయపడట్లేదు. బట్ అదే సందర్భంలో కొన్ని భూములకు సంబంధించి స్పష్టంగా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అంటే వాటిని కూడా లెక్క చేయకపోవడాన్ని ఏ విధంగా అనుకోవాలి? అంటే కోర్టు ధిక్కారం కిందకి వస్తుందన్న కనీస సోయ ఉండడం లేదా? అంటే కోర్టులు అంటే భయం లేదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఇలాంటి సంఘటనలపై మీ స్పందన ఏంటి? గత గవర్నమెంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది మీద కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఇటీవల మన ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు? సోమేష్ కుమార్ గారు, గత సిఎస్ సోమేష్ కుమార్ మీద 400 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని చెప్పారు. ఆ కోర్టు ధిక్కరణ కేసులు తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ బయటికి తీసుకొచ్చి వెలుగు పేపర్లు మేము రాపిచ్చాం. అప్పటిదాకా ఒక ఐఏఎస్ ఆఫీసర్ల పైన ఇన్ని విధాలుగా కోర్టు ధిక్కరణ కేసులు ఉంటాయని కూడా ఎవరికి తెలియదు. కోర్టు ఫీజు గవర్నమెంట్ 58 లక్షల రూపాయలు కట్టింది ఆ రోజు, ఓన్లీ సోమేష్ కుమార్ పైన. అంటే అట్లా ఎంత మంది ఉంటారో చూడండి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో విచ్చలవిడిగా భూ కబ్జాలు జరిగినాయి అనేది వాస్తవం. దాంట్లో ఎవరుంటారండి? భూ కబ్జా చేసేవాడు సామాన్య మానవులు ఉండరు కదా. అవును, కానీ 22A సంబంధించి కూడా ఎవరైతే మీ నిషేధిత జాబితాలో ఉన్నాయి అని ఏవైతే చూపిస్తున్నారో, ఇది మాది నిషేధిత జాబితాకు అర్హత లేనిది, కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉన్నాయన్న తర్వాత కూడా 22Aలో చేర్చడాన్ని ఏ విధంగా చూడాలి? అలాంటి వాళ్ళు ఏం చేయాలి? కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించకపోతే వాళ్ళకి పరిష్కారం ఏంటి? ఇప్పుడు ధరణి అనేది ఒక సమస్యల పుట్ట, పాపాల చిట్ట అండి. ఏం చేశారంటే